బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మక్తల్ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ బగ్గుమంది. చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మక్తల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేత విజేఆర్ ఫౌండేషన్ అధినేత ఉక్కటం జగన్నాథ్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్పా, ఎంపీటీసీలు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టికెట్ చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఇవ్వద్దని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హయాంలో మక్తల్ అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఎమ్మెల్యే నిధులతో ఏ తాల్లో అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హయాంలో ఇసుక, బండ్రు మట్టి విచ్చలవిడిగా తరలించారని విమర్శించారు. రామ్మోహన్ నాయుడుకి టికెట్ ఇవ్వదని సీఎం కేసీఆర్, మంత్రులు కేఆర్, హరీష్ రావులకు విజ్ఞప్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మక్తల్ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ బగ్గుమంది. చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మక్తల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేత విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, ఎంపీటీసీలు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ టికెట్ చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఇవ్వద్దని వారు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే హయాంలో మక్తల్ అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఎమ్మెల్యే నిధులను ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే హయాంలో ఇసుక, బండ్రు మట్టి విచ్చలవిడిగా తరలించారని విమర్శించారు. ఇక రామ్మోహన్ నాయుడుకి టికెట్ ఇవ్వద్దని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఆ రోజు 12 నుంచి 14 మందిమే ఉన్నాం మేము ఆ రోజు ఓటు హైదరాబాద్ లో. కానీ వచ్చిన వాళ్ళందరం కూడా ఒకరికి ఒకరు పెంచుకుంటూ పోయి ఒకరికి ఒకరు అన్నట్టుగా ఒకరికి ఇద్దరు నలుగురు వెళ్ళేసి అది ఒక మహోజ్వల యజ్ఞంగా మారి 30 మెజార్టీకి తీసుకువెళ్ళింది. అయినప్పటికీ కూడా రామరెడ్డిని మనం ఓడగొట్టలేకపోయినాం ఆ రోజు. కానీ ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటుంటే మళ్ళా ఇదే మీటింగ్ పెట్టారు. ఆ రోజు 50,000తోన గెలిచినాం, ఈ రోజు 1,00,000తోన గెలుస్తామని దిమాగ్తోన మాట్లాడుతున్నారు. ఈ రోజు రామ్మోహన్ రెడ్డి మోచేతుల నీళ్ళు తాగే నాయకులంతా కూడా. ఈ రోజు రామ్మోహన్ రెడ్డి మా వింటుంటే మీరే అంటున్నారు కొడుకులు అది అని. మక్తల్లో నన్ను ఓడగొట్టే మొగోడే లేడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మా మక్తల్ నీళ్లు తాగుకుంటా, మా మక్తల్ పుడ్డు తిన్నుకుంటా, మా మక్తల్ నియోజకవర్గంలో తల దాచుకుంటా, మా మోచేతుల నీళ్లు తాగుకుంటా నీవు ఈ రోజు పదవి అనుభవించుకుంటా, ఈ రోజు నీ ఎంబడి తిరిగే వాళ్ళందరూ కూడా మక్తల్ మొగవల్లే. మరి నీకు ఏం అంత బల్పుతోన మాటను రామ్మోహన్ రెడ్డి అంటే మక్తల్ నియోజకవర్గంలో నిన్ను ఓడగొట్టడానికి ఎవరు మొగోళ్లే లేరని. అంతటి కళ్ళకు పసుకినటువంటి చిట్టెం కుటుంబాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఎలాగూ అధిష్టానంగా